ప్రైజ్ లార్డ్ అందరికీ. పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, గేలి చేసినారు పరిహాసమాడినారు, గేలి చేసినారు పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ప్రైజ్ లార్డ్. ఇది ఎవరి కోసము? ఈ సిలువ త్యాగము జనుల కోసమే, ఈ ప్రజల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాపులమైన మనల్ని రక్షించడానికి ప్రభువు సిలువపై బలి అయ్యాడు. నిజమే కదా ఫ్రెండ్స్? మీలో ఎంతమంది ఇలా నమ్మి ఉన్నారు? నాకు ఒక కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిందితుడు కాదు, అబద్ధికుడు కాదు, దొంగ కాదు, కానీ యేసయ్యని శిక్షించాడు. ఆ రోజు ఈయన వల్ల ఏ దోషము నాకు కనిపించట్లేదని అక్కడికి ఎత్తకపోయినప్పుడు చేతులు కడుక్కున్నాడు కదా ఆయన. ఏందో పేరు నాకు గుర్తురాట్లేదు. అయినను మన ప్రేమ మన కోసం, మన ప్రాణం కోసం, మన ప్రాణము నరలోకానికి పోకుండా, నరకాగ్నిలోకి పోకుండా కాపాడుటకు ఆయనే బలిగా మరణించి తిరిగి 3వ రోజున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఇది 2000 సంవత్సరాల క్రితం నుంచి ప్రతి ఒక్క దైవజనుడు చెప్తూనే ఉన్నాడు, ప్రతి ఒక్కరు పాటిస్తూనే ఉన్నారు. కానీ అనేక మంది వెనకబడిపోతున్నారు. వింటున్నారు కానీ ఈ చెవితో వింటున్నారు, ఈ చెవితో వదిలేస్తున్నారు. అది ఎవరో కాదండి, నాలాంటి వాళ్ళు కూడా. నేను కూడా అంతే కదా, ఒక్కోసారి వింటాను, విడిచిపెట్టేస్తా. నీతిమంతులే 7 సార్లు పాపంలో పడతారంట. ఇది గుర్తుపెట్టుకోండి. నీతిమంతులే 7 మార్లు పాపంలో పడుమని దేవుడే లేఖనాల్లో రాసి పెట్టాడు. ఇదైతే నిజమే. అందుకే నేను అనుకుంటా, నేను నీతిమంతురాలిని. అందుకే నన్ను అనుక్షణం నరకంలో పోనివ్వకుండా పాపంలో పడుతున్నా, మళ్ళీ పశ్చాత్తాపడుతున్నా, లెగుస్తున్నా అని నేను అనుకుంటున్నా. మరి దేవుడు పాపుల కొరకే వచ్చాను కానీ నేను నీతిమంతుల కొరకు రాలేదని దృఢంగా వాగ్దానం చేసిన మన యేసయ్య, నిజమైన యేసయ్య, అందరి వాడు, అందరికీ బంధువు. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. ఎంతమంది ప్రభువుని ఇలా ప్రాధేయపడుతున్నారు?
ప్రభువా, ఎందరు ఉన్నా వ్యర్థం, నువ్వు లేనిదే నా బ్రతుకు వ్యర్థం. నువ్వు ఉంటే అంతా నాకు అసలుకి దుఃఖకరమైన మాటలు, దుఃఖకరమైన క్రియలే రావు. నువ్వు లేని బ్రతుకు నాకు శూన్యం ప్రభు అని ఎంతమంది మీలో అనుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ ఫ్రెండ్స్, నేనైతే యేసయ్య లేని బ్రతుకు శూన్యం, యేసయ్య లేని బ్రతుకు వ్యర్థం. ఇదైతే దృఢంగా చెప్పగలను. ఎందుకంటే నీతిమంతుడే పాపంలో 7 మార్లు పడునన్నాడు. పడతా ఉంటాము, లేస్తూ ఉంటాము. దేవునికి వైపు తప్పు ఒప్పులు మనం మళ్ళా బ్రతిమలాడి యేసయ్య పాదాల చెంత అడిగి మళ్ళీ రిటర్న్ మనం మంచి ప్రేమనే పొందుకుంటాం. అదైతే నాకు ఉంది. నేను ఏది అడిగితే దేవుడు నాకు తప్పకుండా ఇస్తాడు తెలుసా. మీలో ఇస్తాడు. నాకైతే ఇప్పటి వరకు నా పట్ల చేసిన మేళ్ళు, నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు నన్ను పైకి పోలీసులు తీసుకుపోయారు. అసలుకి డాన్స్ వేయమన్నారు. డాన్స్ వేయకపోతే ముళ్ళల్లో పడేసారు నన్ను. అబ్బా 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 అంటున్నా నేను. అది తెల్లారి మా పక్కింటి మాణిక్య అమ్మకి చేస్తే అప్పుడు నేను రక్షణ సైన్యంలో బాగా తరఫీదు పొందుతున్నా. అప్పుడు చెప్పినప్పుడు, వచ్చే నువ్వు రాత్రి చచ్చిపోయేదానివేనే, నేను పరలోక రాజ్యంకి తీసుకుపోతున్నాడు దేవుడు. నువ్వు ఆడ బాగా పెద్ద పెద్ద చేతులతో మాంసం ఇసిరేస్తూ ఉంటారు. అది ఆడ పడే కాకులు తప్పుడు ముక్కు కాకులు ఉండేవి. ఆ కాకులను చూసి నేను డాన్స్ వేస్తానని వచ్చేసా. కిందకు పడిపోయా నేను. అందరూ అన్నారు, ఇదిగో ఇట్టగానే ఉండవనుకో నిన్ను ఇదిగో ఏడకి పడేస్తాం, తీసుకుపోతాం. ఇట్టగాని వేస్తే ఇట్ట కాకులు కానీ చూస్తే మంచిగా మాంసం లాగేస్తాం. డాన్స్ అయిపోతే దాంట్లో వేస్తామంటున్నారు. డాన్స్ వేస్తేనే దాంట్లో వేస్తాం, లేకపోతే నేను తీసుకుపోతామంటున్నారు. అందుకని డాన్స్ వేసేసి కిందకు పడిపోయా. అప్పట్లోనే యవనస్త్రాలుగా ఉన్నప్పుడే నా సాక్ష్యం చూడు ఎట్లా గుర్తుపెట్టుకున్నానో. మీలో కూడా నిజ జీవితంగా ఇలా కలలగంటే అది గుర్తుపెట్టుకొని నెమరు వేసుకొని సాక్షార్థంగా ఉండండి. అప్పుడే అనుకున్నా, నేను ఎట్టయినా ఎన్నిసార్లైనా పాపంలో పడిపోతూ ఉంటా, నన్ను లేవనెత్తుతాడు దేవుడు. ఇదైతే షూర్ అనుకున్నా. నన్ను నిజంగానే దేవుడు ఎంత అద్భుతంగా ఆశీర్వదించాడంటే, ఇరుకులోనే విశాలత కలుగు చేయవాడిని నేనే అని వాగ్దానం ఇచ్చాడు. ఏంది ఈ వాగ్దానం ఇచ్చాడు దేవుడు అనుకున్నా. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు చిన్న ఇంట్లో 750 రూపాయల కిరాయి ఇంట్లో ఉండదాన్ని, ఉండలేక 250 రూపాయల ఇంట్లో కిరాయికి వచ్చా బుడ్డెలుతురికి. నా సాక్ష్యం మళ్ళీ ఒక మారి మొదటగా చెప్తా, ఒక్కొక్కడు లాస్ట్ దాకా వింటారు కదా ఫ్రెండ్స్. అందుకని 250 రూపాయల కిరాయికి వచ్చా. ఇరుకులో విశాలత కలుగు చేస్తానన్న యేసయ్య నన్ను ఇంత దీనస్థితికి తెచ్చాడు ఏంటి అని కన్నీరు గార్చి ప్రార్థించేదాన్ని. అప్పుడు రేడియోలో వాక్యం వింటూ ఉండేదాన్ని. కన్నీరు గార్చి నేను ప్రార్థించినప్పుడు నా యేసయ్య ఇరుకులో విశాలత అంటే ఆ ఫ్లాట్ మొత్తం 400 గజాలు, ఆ ఫ్లాట్ మొత్తం నా హ్యాండ్ ఓవర్లో పెట్టాడు యేసయ్య. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఇప్పటికి కూడా నేను సజీవుడు కాబట్టి, సజీవుడిని ఆరాధించాల. ఇప్పటికి కూడా నేను అదే ఫ్లాట్లో ఉంటున్నా. 25 ఇయర్స్ నుంచి దేవుడు నన్ను ఇరుకులో నుంచి విశాలతలోకి తీసుకెళ్ళాడు. ఎలా అంటారా, నేను 750 కిరాయి కట్టలేక నా దీనస్థితిని నేను దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు 250 రూపాయలు కిరాయిలోకి తీసుకుపోయాడు. బుడ్డెలుతురిల్లు, నా పిల్లలకి 6:30 ఈతలకి అన్నం పెట్టుకునేదాన్ని. చిన్న పిల్లలు సాపేసి చదువుకోమని పెట్టేదాన్ని. వాళ్ళు అప్పుడు 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి పిల్లలు అప్పుడు చక్కగా చదువుకునేవాళ్ళు. 7 ఈతలకే పడుకోబెట్టేదాన్ని. బైబిల్ చదివిస్తా 7:30 అట్ట 8 ఈతలకు నిద్రపోయేవాళ్ళు. ఏకుందాన 5ంటికి లేచేవాళ్ళు తెల్లారుతుంది అనగానే. అట్లా మంచిగా నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ స్థలం గల్లా మేడం వచ్చి 250 రూపాయలు కూడా నువ్వు ఇవ్వద్దు, నీకు నేను కరెంటు మీటర్ ఇప్పిస్తా, కరెంటు బిల్లు కట్టుకో అని నన్ను
దేవుడు మహిమగల దేవుడు, అద్భుతాలు చేయవాడు ఆయనే. నాకు కరెంట్ మీటర్ ఇప్పించి నా పిల్లలు ఇట్ట బుడ్డెలతో చదువుకుంటున్నారమ్మ అన్నందుకు, అమ్మ ద్వారా నా కార్యాలు చేసి నా అద్భుతమైన క్రియల్ని నేను ఎన్ని మార్లు పడిపోతున్నా నన్ను లేవనెత్తిన యేసయ్య మిమ్మల్ని కూడా లేవనెత్తుతాడు. ఫ్రెండ్స్, నా దేన స్థితిలో మీరు ఎవరన్నా ఉంటే మోకరిచ్చి దేవుణ్ణి అడగండి. ఇరుకులో విశాలత కలుగు చేస్తానన్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. నాకు దయచేయి ప్రభువా, నాకు దయచేయి ప్రభువా అని నేను అడిగినప్పుడు నా కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి ఉచితమైన గృహాన్ని నాకు అప్పుడు ఇచ్చాడు. అట్లా 3 సంవత్సరాలు ఉండాక నా మంచితనం నన్ను చూసి మా మేడము చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఫ్రెండ్స్. నేను ఇంకొక వీడియోలో మీకు పోస్ట్ చేస్తా ఫ్రెండ్స్. ఓకేనా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.